చూడండి ఫ్రెండ్స్, నేను బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేశాక నెక్కి క్రాస్ పట్టి తిప్పుతున్నాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. మొత్తం క్రాస్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. క్రాస్లో వీటిని ఇలా జాయింట్ చేసుకోవాలి. క్రాస్లో జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాను కదా. ఇక్కడ కాజా పట్టి నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక టాకా వేసి క్రాస్గా మనం స్టిచ్ వేసేయాలి. క్రాస్ పట్టి నెక్స్ట్ బ్లౌజ్ రౌండ్ నెక్ ఉంది కదా, రెండింటిని కలిపి ఒక పాదం ఇంచులో స్టిచ్ వేయాలి. ఇలా స్టిచ్చింగ్ చేస్తే షోల్డర్ డ్రాప్ అవ్వదు, నెక్స్ట్ నెక్ సాగదు. ముందే మనం నెక్ స్టిచ్చింగ్ చేసుకుంటే నెక్ సాగిపోతుంది. అందుకే బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయిన తర్వాతనే నెక్కి క్రాస్ పట్టి తిప్పుకోవాలి. నేనైతే అలానే స్టిచ్ చేస్తాను. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా రౌండ్ అప్లో మనం స్టిచ్ వేసాం కదా, ఇలా ఒకసారి మనం స్టిచ్ వేసిన దగ్గర ఇలా అయిన తర్వాత ఇగో కాజా పట్టి దగ్గర ఇలా ఫోల్డ్ చేసి ఇంకో స్టిచ్ వేసేయాలి. చూడండి, వేస్తున్నాను. ఒక పాదం ఇంచులో స్టిచ్ వేసేయాలి. పాదం ఇంచులోనే స్టిచ్ వేసుకోవాలి. ఎక్కువ ఎక్స్ట్రా తీయొద్దు. రౌండ్ నెక్ మొత్తం ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత ఎండింగ్కి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పాలి. మనం స్టిచ్ వేసుకున్నాం కదా, క్రాస్ ముక్క ఎక్స్ట్రా ఖర్చుని ఇలా కట్ చేసేయాలి. ఎక్స్ట్రా ఖర్చు మొత్తం కట్ చేసేస్తే తర్వాత మనం హెమ్మింగ్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది. కట్ చేసేటప్పుడు చూసి కట్ చేసుకోండి. మనం రివర్స్లో కట్ చేస్తుంటాం కదా, అప్పుడు బ్లౌజ్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, కట్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఈ బ్లౌజ్ని ఉల్టా చేసేయాలి. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను నెక్ లోడింగ్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, నెక్ ఎలా వచ్చింది. ఈ విధంగా వచ్చేసింది. మనం హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది బ్లౌజ్.
మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత నెక్కి క్రాస్ పట్టి తిప్పేసుకోండి.